మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలో పాల్గొన్నారు. ఆలయంలో 108 లింగాలకు అర్చకులు విశేషమైన పూజలు నిర్వహించారు. బిల్వ పత్రాలతో శివార్చనలు, రుద్రాభిషేకాలు ఘనంగా జరిగించారు. రుద్రాక్ష మాలలు ధరించిన భక్తులు ఓం నమః శివాయ నినాదాలతో ఆలయాన్ని మారుమ్రోగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివ నామస్మరణతో కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి పొలతల కోన కావచ్చు, అలాగే నిత్యపూజ కోన కావచ్చు, అలాగే ఎత్తరాల కోన కావచ్చు, ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 1,00,000 నుంచి దాదాపు 2 లక్షల మంది జనాభా వస్తారనే నేపథ్యంలో కూడా అక్కడ దగ్గర పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మనం కడప నగరానికి కూతవీడి దూరంలో ఉన్నటువంటి కడములోపల్లి గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే 108 లింగాలను కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 108 లింగాలకు సంబంధించి అయితే కనుక ఇవాళ ప్రత్యేకంగా దాదాపు మనం చూసుకోవచ్చు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పూర్తిస్థాయిలో కూడా ఉదయంనే ఈ 108 లింగాలకు కూడా అభిషేకాలు చేయడం జరిగింది. అభిషేకాలతో పాటు కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఈ 108 లింగాలతో పాటు కూడా పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక పైన స్వామివారికి సంబంధించినటువంటి పెద్ద శివలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ శివరాత్రి పర్వదినాల రోజున పూర్తిస్థాయిలో కూడా ఇక్కడైతే కనుక లక్షలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి పూర్తిస్థాయిలో కూడా స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు అయితే కనుక ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి లింగాన్ని కూడా ముక్కునే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 108 లింగాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివరాత్రి రోజు పూర్తిస్థాయిలో కూడా ఈ 108 లింగాలకు సంబంధించి అయితే కనుక అభిషేక కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రధానంగా చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు కేవలం ఈ శివరాత్రి రోజే ఈ ఆలయానికి దాదాపుగా 2 లక్షల నుంచి కూడా 5 లక్షల మంది జనాభా వచ్చే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి అర్చకులు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి ఉదయం నుంచి స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేశారు, అలాగే ఎటువంటి అభిషేకాలు చేశారన్న దాంతో మాట్లాడిన అర్చకులు ఉన్నారా అని చూసాం. స్వామి ఏంటి ఉదయం నుంచి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారు? ఓం నమః శివాయ. శ్రీ అష్టోత్తర మహాలింగేశ్వర దేవస్థానానికి వచ్చిన అశేష ప్రజానీకానికి అలాగే 9 టీవీ వారికి అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు ఉదయమే 4 గంటలకు అష్టోత్తర మహాలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ అభిషేకాలు, అలాగే నీలకంఠేశ్వర స్వామి అభిషేకాలు జరిగినది. అలాగే తదుపరి 12 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. తరువాత భక్తాదులకు అందరికీ అన్నప్రసాదం వితరణ జరిగినది. 9 టీవీ యజమానానికి అందరికీ మా స్వామి దాదాపుగా ఇప్పటి వరకు ఇంకా ఇప్పుడు 1,00,000 మంది జనాలు వస్తున్నారు. అటువంటి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేస్తారు? మేము అన్ని క్యూ లైన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. రాత్రి లింగోద్భవ పూజ 12 గంటలకు స్టార్ట్ అవుతుంది, తెల్లారుదులో ఉంటుంది. పాల్గొనే భక్తాదులు ఎవరైనా వస్తే వారికి ఉచితంగా అభిషేక సామాను ఇవ్వడం జరుగుతుంది. అట్ ఏ టైం 123 శివలింగాలకు అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. లింగోద్భవ పూజ నైట్ టైం జరుగుతుంది. వచ్చిన వాళ్లకు టిఫను, టీ అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే కేవలం ఈ మహాశివరాత్రి రోజు మాత్రమే కార్యక్రమాలు జరుగుతాయా? నిత్యం కైంకర్యాలు జరుగుతాయా? నిత్యము కైంకర్యాలు జరుగుతాయి. అలాగే ప్రతి సోమవారం ఎవరైనా భక్తాదులు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటే మా కమిటీ వారికి వచ్చి డబ్బులు చెల్లిస్తే ప్రతి సోమవారం కానీ, అలాగే వాళ్ళ పెళ్లి రోజు కానీ, అలాగే వాళ్ళ బర్త్డే రోజు కానీ పూజలు నిర్వహించుకోవచ్చు. కడప నుంచి దండిగా బస్సులు ఉండడం జరిగింది. రాజంపేట, అలాగే బద్వేలు, ఒంటిమిట్ట బస్సులు కంటిన్యూస్ మా దేవస్థానం ముందు నుంచి వెళ్తుంటాయి. భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించవచ్చు. ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు క్యూ లైన్లో కూడా దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర జనాలు ఉన్నారు. వాళ్ళందరూ దర్శనం కల్పిస్తారా? కల్పిస్తాం, తప్పకుండా. ఎంతమంది ఉన్నా కల్పిస్తాము. కొంతమంది క్రౌడ్ ఎక్కువ వచ్చారు, వాళ్ళకని అందరికీ వచ్చిన ప్రజలందరికీ దర్శనం కలిగించడం జరుగుతుంది తప్పకుండా. అంటే స్వామి ఇప్పుడు స్వామివారికి ఈరోజు మెయిన్గా ఉదయం నుంచి కూడా అభిషేకాల కార్యక్రమాలు చేస్తారంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ దాదాపు చిన్న చిన్న శివలింగాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనిలో కూడా అభిషేకాలు చేశారు? అన్నీ చేస్తాం. నైట్ చెప్పా కదా, లింగోద్భవ పూజ అనేది చాలా ముఖ్యము శివుడికి. నైట్ 11 గంటలకు ఎవరైనా వచ్చి భక్తాదులు పాల్గొనవచ్చు. 123 శివలింగాలకు అట్ ఏ టైం భక్తులు, పూజారులు పంచామృత అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇవాళ రాత్రి సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఏదైతే 108 శివలింగాలు ఉన్నాయో ఆ శివలింగాలకు కూడా పూర్తిస్థాయిలో కూడా లింగోద్భవన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్తారు. ఆ కార్యక్రమం కూడా
బాగుంటుందని చెప్తారు. ఆ కార్యక్రమానికి కూడా దాదాపుగా లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే వచ్చేటటువంటి భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో చూసుకుంటే కనుక ప్రధానంగా 108 శివలింగాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా భక్తులు కూడా క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకుని కూడా వస్తున్నారని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల మేర భక్తులు బయట ఉన్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా దర్శనానికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కనుమ లోపల ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయం నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.